సునీత భర్త వేణుడు అంటే కొడుకు చేసే దుర్మార్గాలను చూడలేక అడవులకి వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు వశిష్ఠాది మహర్షులు రాజ్యంలో ఎవరైనా ఒక రాజు ఉండాలని చెప్పి కొడుకైన వేణుణ్ణి చక్రవర్తిని చేశాడు. చక్రవర్తిని చేశాక ఆయన వేద మార్గంలో నడుచుకోకుండా అన్యాయంగా దుర్మార్గంగా యజ్ఞాలు చేయొద్దు, నేనే విష్ణువుని, నన్నే పూజించండి అని అంటే అప్పుడు మహర్షులు ఒక రోజు వచ్చి వేణుడి దగ్గరికి, నువ్వు వేద మార్గంలో నడుచుకో, నీ పూర్వులందరూ ధర్మాత్ములు అంటే, లేదు నన్నే పూజించండి మీరు అని చెప్తే మహర్షులకి కోపం వచ్చి మృత్యుంగృహీత అంటే వాళ్ళు నీళ్లు జల్లితే వేణుడు చచ్చిపోయాడు. తల్లి అయిన సునీత ఆవిడకి మహిమ ఉండడం వల్ల కొడుకు శవాన్ని కుళ్ళిపోకుండా కాపాడుతూ వచ్చి ఏడుస్తూ కూర్చుంది. మంచం మీద పడుకోబెట్టింది. అలా శవాన్ని కాపాడింది.